సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. సిద్దిపేటలోని గాడిచెర్లపల్లిలో పక్షవాతంతో బాధపడుతున్న కొండ అనితకు వైద్య పరీక్షల నిమిత్తం 10,000 రూపాయల చెక్కును అందజేశారు ఆయన. అదేవిధంగా సిద్దిపేటలోని ఫుట్వేర్ షాపుకు చెందిన యజమాని 2,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని ఆమెకు అందజేశారు. సిద్దిపేట గాడిచెర్లపల్లిలోని పక్షవాతంతో బాధపడుతున్న కొండ అనితకు సినీ హీరో సంపూర్ణేష్ బాబు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. వివరాల్లోనికి వెళితే సిద్దిపేట జిల్లా గాడిచెర్లపల్లి గ్రామంలోని కొండ అనిత భారత్ హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. కొంతకాలంగా అనిత పక్షవాతం కారణంగా మంచానికి అంకితమైంది. ఒక టీవీలోని ప్రసారమైన కథనానికి స్పందించిన సంపూర్ణేష్ బాబు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు. ఇదే కథనానికి స్పందించిన సిద్దిపేటకు చెందిన ఫుట్వేర్ షాపు అశోక్ అనే వ్యక్తి స్పందించిన 2,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ ఊర్లో కొండారావు గారు దురదృష్టవశాత్తు వాళ్ళ మిసెస్కు జరిగిన పక్షవాతం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అలా బాధేసింది. దయచేసి ఈ 31 డిసెంబర్కు చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలామంది విందులు వినోదాలు పార్టీలు చేసుకుంటారు. అలాంటి వాటిల్లో ఒక 10% ఇలాంటి వాళ్ళు ఎక్కడో చోట ఉంటారు. వీళ్ళందరికీ దయచేసి ఒక 10% తీసి వీళ్ళకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి మనం టీవీలలో చాలా చూస్తున్నాం. డబ్బులు అక్కడ పడేస్తున్నట్టు ఇక్కడ పడేస్తున్నట్టు అంటు పెడుతున్నట్టు చాలా కథనాలు వింటున్నాం, చూస్తున్నాం. దయచేసి వాళ్ళ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. మనిషికి మనిషి మాత్రమే తోడు. మనస్ఫూర్తిగా హెల్ప్ చేస్తారని, కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటూ పేరు పేరున ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. మంచైనా చెడైనా ఒక మీడియా ద్వారా ప్రజలకు తెలుస్తుంది. మంచి కానీ చెడు కానీ మన కష్టాన్ని సుఖాన్ని మట్టిలో మాణిక్యాల లాంటి వాళ్ళని తీసేది మీడియా వాళ్ళే. కాబట్టి దయచేసి స్పందించి ఇలాంటి వాళ్ళకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా